అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఒక 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ మీద, అంటే వైసీపీ పరిపాలించిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది. ఆ బ్రాండ్లు కావచ్చు, చీప్ లిక్కర్ కావచ్చు, ఎక్కువ రేట్లు కావచ్చు, వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన డిస్టిలరీస్ కావచ్చు, అవంతా కూడా బినామీ పేర్లతో కాజేశారు. సో నచ్చిన కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చుకున్నారు. దాదాపుగా 4,000 కోట్లు విదేశాలకు మళ్లించి మొత్తం మీద 18,000 కోట్లు స్కామ్ చేశారనేది కూటమి ప్రభుత్వం ఆరోపణ. సో దీని మీద ప్రస్తుతానికి సిట్ ఒక టీం ఏర్పాటై దర్యాప్తు జరుగుతోంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో దీనిలో అత్యంత కీలక పాత్రదారులు, సూత్రధారులు అని అనుమానిస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. మరోని ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి గారు తప్పించుకొని తిరుగుతున్నారు. 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరవ్వలేదు. ఇక్కడ ఆయన విచారణకు హాజరవ్వపోయేసరికి సిట్ కొంచెం రూట్ మార్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, అస్త్రాలు బయటకు తీసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన కంపెనీల మీద నేను దాడి చేసి కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంటే దానిలో ఆయన ఏ విధంగా లబ్ధి పొందాడు, ఆయన ఆస్తులు ఏ విధంగా పెరిగాయనేది తెలిసింది. సో ఈ వ్యవహారం అంతా ఇలా ఉంటే ఈ స్కామ్లో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇది టర్నింగ్ పాయింట్, ఖచ్చితంగా చాలా పెద్ద పాయింట్. ఎందుకంటే ఒక నెల రోజుల కిందట అనుకుంటా విజయసాయి రెడ్డి గారు వేరే కేసులో, ఈ కాకినాడ పోర్టు లావాదేవీలకు సంబంధించిన కేసులో సిఐడి విచారణకు హాజరవుతూ అక్కడ మీడియా సమావేశంలో కొన్ని కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి మొత్తం అంతా కూడా రాజ్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డే. నేను ఈ విషయాన్ని ఎక్కడ చెప్పమన్నా, ఎప్పుడు చెప్పమన్నా చెప్తాను, నాకు మొత్తం తెలుసు అనేటట్టు ఆయన కామెంట్ చేశాడు. సో ఇప్పుడు అది బేస్ చేసుకొని విజయసాయి రెడ్డి గారు ముందే చెప్తానన్నారు కదా. సో ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఏమిటి, ఆయన ఏ విధంగా స్కామ్ చేశాడు అనేది విజయసాయి రెడ్డి గారికి తెలుసు. ఆయన టెక్నికల్గా చెప్పగలడు, లీగల్గా చెప్పగలడు, లాజికల్గా చెప్పగలడు, అవసరమైతే కొన్ని ఎవిడెన్స్లు కూడా అందించగలడు. ఆయన ఇప్పుడు వైసీపీకి దూరంగా ఉంటున్నాడు, ప్లస్ ఆయన రాజకీయంగా బీజేపీ వైపు, కూటమి వైపు అనుకూలంగా అడుగులు వేయాలనుకుంటున్నాడు. కాబట్టి విచారణకు సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఆయన అప్రూవర్గా మారిపోతే, ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు, ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తే విచారణ, సిట్ విచారణ కూడా మరింత స్పీడ్ అవుద్ది, ఈజీ అవుద్ది అనమాట. సో ఆయన గతంలో విజయసాయి రెడ్డి గారు ఏమన్నారో చూడండి. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను. సో అది ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తానని అప్పుడే క్లూ ఇచ్చాడు. సో దీని ఆధారంగా అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఇంకా ఏమేమి ఉంది అనేది ఇప్పుడు ప్రభుత్వం రాబెడితే, సిట్ పోలీసులు రాబెడితే ఖచ్చితంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే అక్కడతో ఆగదుగా, నెక్స్ట్ లెవెల్ వెళ్తుందిగా. సో జగన్మోహన్ రెడ్డి గారు దొరికే అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయి ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళాలి అనేది ప్రభుత్వ ఆలోచన అన్నమాట. సో అయితే విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారితే నాట్ ఓన్లీ ఈ లిక్కర్ స్కామ్ ఒక్కటే కాదు, చాలా స్కామ్లు బయటకు వస్తాయి. వైసీపీ 5 ఏళ్ల అధికారంలో భూ కబ్జాల్లో విషయంలో కావచ్చు, అండ్ ఈ గనులకు సంబంధించి ఈ లావాదేవీలు, గనులు ఈ స్కామ్ కావచ్చు, అలాగే సాక్షి పత్రిక అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆయన విచారణకు సహకరించట్లేదు కదా విజయ్ కుమార్ రెడ్డి గారు. సో ఆ స్కామ్ కావచ్చు, చాలా కుంభకోణాలు బయటకు వస్తాయి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు దీనిలో ఆరితేరిపోయారు, ఈ లెక్కల్లో ఆరితేరిపోయారు, ఈ కుంభకోణాల్లో కూడా ఆయన ఆరితేరిపోయారు. గతంలో ఎప్పుడు దాదాపుగా 12-13 ఏళ్ల కిందటే ఆయన సిఐడి, ఈడీ లాంటి, సిబిఐ, ఈడీ లాంటి పెద్ద పెద్ద వ్యవస్థలనే ఢీకొన్నారు, పెద్ద పెద్ద విచారణలు ఎదుర్కొన్నారు. సో అటువంటి వ్యక్తికి ఈ విచారణలో పెద్ద లెక్కేమీ కాదు. కానీ ఆయనకు తెలుసు, ఆయన ముందుగానే ఊహించగలడు వీళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారు, తను ఏం సమాధానం చెప్పాలి అని. సో తను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి వివరాలన్నీ చెప్పాలి అవకాశం వచ్చినప్పుడు అని. ఆ విషయాన్ని ఆయనే గతంలో మీడియాతో మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చాలా ఈజీగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఏమిటి, ఆయన ఏం చేశాడు, ఏ విధంగా చేశాడు, అతనికి ఈ కంపెనీ లావాదేవీలకి ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమంటున్నాడు, నేను ఐటీ సలహాదారుని, నాకు లిక్కర్ స్కామ్తో సంబంధం ఏంటి, నన్ను ఎందుకు మీరు పిలుస్తారు అని ఆయన తిరిగి సిఐడిని ప్రశ్నిస్తున్నాడు. సో అది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్తారు వీళ్ళకి, పోలీసులకి, ఇదిగో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఇది, ఆయన ఐటీ సలహాదారుగా ఉన్నప్పటికీ ఆయన చేసిన వ్యవహారం ఇది, దానికి సంబంధించి ఆధారాలు ఇవి అని చెప్తాడు అనమాట. దానికోసం ఇప్పుడు విజయసాయి రెడ్డి పాత్ర కీలకం. సో మొత్తానికి విజయసాయి రెడ్డి గారు ఈ రేపటి విచారంతో ఈ మద్యం స్కామ్ చాలా వరకు కొలిక్కి వస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.